బీఆర్ఎస్ హయాంలో అదానికి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారని, అదే తేడాని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఘనంగా ప్రకటించుకున్నారు. అందుకు సాక్ష్యంగా 1-2 సందర్భాల్లో మీడియాలో వచ్చిన వార్తలను కూడా చూపించారు. నిజానికి ఆయన చూపించాల్సింది వేరే ఉంది. తమ హయాంలో అదానీ గ్రూప్ కు ఒక్క పైసా పెట్టుబడులు పెట్టలేదని వాదించాల్సి ఉంది. కానీ ఆ మాట మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే తెలంగాణలో 10 ఏళ్లలో అదానికి గ్రూప్ పెట్టుబడులు చాలా పెట్టింది. ప్రభుత్వం అందుకు సహకరించింది కూడా. బీఆర్ఎస్ హయాంలో అదానికి రెడ్ కార్పెట్. 2020-21 సంవత్సరంలో యాదాద్రిలో పరమ పూజ్య సోలార్ ఎనర్జీ పేరుతో పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. రామన్నపేట దగ్గర ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందించారు. 25 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్ట్ ఇది అదానీ సబ్సిడరీ. 746 కోట్లు పెట్టుబడిగా ప్రభుత్వమే ప్రకటించింది. తర్వాత అదే కంపెనీతో 100 మెగావాట్ల పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. అది కూడా 25 ఏళ్ల పాటు. అదే సమయంలో అదానికి గ్రూప్ కంపెనీ అయిన REGL తో 110 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాన్ని చేసుకున్నారు. అంటే పరమపూజ్య పేరుతో సోలార్ పవర్ ప్లాంట్లే కాదు, ఇతర విద్యుత్ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. శంషాబాద్ దగ్గర ఏరోస్పేస్ కంపెనీకి పలు రకాల ప్రయోజనాలు. అదానికి చెందిన ఏరోస్పేస్ పార్క్ ను శంషాబాద్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ పార్క్ కోసం UAV ఫెసిలిటీ కల్పించారు. దీనివల్ల అదానీ ఏరోస్పేస్ పార్క్ కు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇవే కాకుండా బీఆర్ఎస్ హయాంలో పలు పెట్టుబడుల ప్రతిపాదనలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూల చర్చలు జరిపింది. అవన్నీ బహిరంగ రహస్యమే. ఇవేమీ తప్పు కాదు, తెలంగాణకు మేలు. అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టినంత మాత్రాన దోచేయటమని అనుకోలేము. కానీ కేటీఆర్ అదే విధంగా ముద్ర వేస్తున్నారు. తమ హయాంలో అసలు అదానీని అడుగు పెట్టనీయలేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన లాజిస్టిక్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు కాబట్టి అది దోపిడీని అని అంటున్నారు. అలా ముద్ర వేయడానికి తాము అసలు అదానీని అడుగు పెట్టనీయలేదని అంటున్నారు. కానీ అదానీకి పెట్టుబడుల వల్ల తెలంగాణకు మేలే జరుగుతుంది. అందులో అవినీతి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. కానీ తాము ఆ పెట్టుబడులపై అవినీతి ముద్ర వేస్తున్నాం కాబట్టి తమ హయాంలో అసలు పెట్టుబడులు రాలేదని చెప్పటం వ్యూహాత్మక తప్పిదమే. కేటీఆర్ అదే చేస్తున్నారు.